అమరావతి రాజధాని విషయం తీసుకుంటే మరో విడత భూ సమీకరణకు వెళ్తాం ఖచ్చితంగా. రెండో విడత, మూడో విడత కూడా వెళ్తామని చెప్పి నారాయణ స్పష్టం చేస్తున్న పరిస్థితి. రెండో విడతలో 20,000 ఎకరాలు తీసుకుంటామన్నారు. 16,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, 3,000 ఎకరాలు. దీన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడున్న రాజధాని పూర్తి కాలేదు, రైతులు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరో విడత భూ సమీకరణ మళ్ళీ విడత అంటున్నారు. దీన్ని ఎలా చెప్తారు? దీని మీద ఎలా స్పందిస్తారు? మింగటానికి మెతుకు లేదు, మేసాలకు సంపెంగం అని ఒక సామెత ఉంది వెనక. ఉన్నది కట్టడానికి అప్పులు సప్పులు దేశం అంతా తిరుగుతున్నారు. అప్పులు ఇచ్చేవాళ్ళు అంతా ఎంటపడుతున్నారు. ఈ అప్పు రేపు ఎవరు తీరుస్తా కూడా తెలియదు. 1,00,000 కోట్లు అప్పు చేసి నేషనల్ ఇంటర్ ఇచ్చేవాడు దొరకటం ఆలస్యం. ఎంత జరిగితే అంత ఇచ్చేస్తున్నారు. అప్పే కదని కేంద్రం కూడా అప్పు వాళ్ళకి సహాయం చేయాలి. 1,00,000 కోట్లు వాళ్ళు చేయాలి సహాయం. మన రాజధాని నిర్మించి పెట్టాల్సిన బాధ్యత కేంద్రాన్ని. కేంద్రం కాలర పట్టుకొని గుంజి డబ్బులు సంపాదించిపోయి వాళ్ళు అప్పు ఇప్పిస్తానంటే ఎగబడి అప్పు తీసుకొచ్చేసి ఇప్పుడు ఇది చాలదు, ఒక ఎయిర్పోర్ట్, ఒక రైల్వే స్టేషన్, ఇంకొక రింగ్ రోడ్లు అవి ఇవి కట్టాలని ఎవరి నోట్లో పెడతారని. ఉన్న 30,000 డెవలప్. రైతులు అక్కడ అసంతృప్తి. తెలుగుదేశం గెలవగానే వీళ్ళందరూ సంకలు కొట్టుకున్నారు రైతులంతా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అయోమయం. త్రిశంక స్వర్గంలో ఉన్నారు. ఏమవుతుందో తెలియదు, ఎక్కడ ప్లాట్ ఉందో తెలియదు, ఆ ప్లాట్ అమ్ముతారో లేదో తెలియదు, ఎవరు తీసుకుంటారో తెలియదు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బ్యాంకులు అని నిన్న వచ్చి అన్ని ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? గుడ్డుగుర్రానికి పళ్ళు తోముతున్నారా 10 ఏళ్ల నుంచి? వాళ్ళు కట్టుంటే అసలు 3 రాజ్యాల సమస్య వచ్చిండేది కాదు కదా. అందుకని వీళ్ళంతా నాటకాలు ఆడుతున్నారు. ఈ 1,00,000 కోట్లు దీన్ని వెచ్చించే ఖర్చులు సగం కార్పొరేట్ కంపెనీలకి, ఈ కాంట్రాక్టర్లకి, అందులో అత్యధిక భాగం మళ్ళీ తిరిగి రాజకీయ నాయకులకి కమిషన్లు పంచుకోవడానికి పనికొస్తే ఆ భారం అంతా తిరిగి ప్రజల మీద పడుతుంది. అందుకని రాజధాని పేరుతో లూటీ తప్ప ఇది ప్రజలను ఉద్ధరించేదాని కోసం కాదు. ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. ఏం వెలగబెట్టారు? అక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్లు చేస్తూ ఉన్నారు. ముందు ఉన్నదాన్ని కట్టండి. ఉన్న రాజధాని, సెక్రటేరియట్, అసెంబ్లీ క్వార్టర్స్, జడ్జీలకి ఇళ్ళు, హైకోర్టు కట్టేసేయండి. ఆ తర్వాత డెవలప్ అయినట్టుగా 20 ఏళ్ళు కాదు 50 ఏళ్ళకి డెవలప్ అవుతుంది. ఏం కొమ్మునికి ఎవరు వాళ్ళు కట్టు. SRM యూనివర్సిటీ లేకపోతే విట్టు వీళ్ళందరూ ఎవరు వాళ్ళు కట్టుకోలేరా? ఇప్పుడు యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు అని ఎవరు వాళ్ళు కట్టుకోలేదా? భూములు ఇస్తారన్న భూములు కట్టుకునేది. అందుకని మనం ఎదురు భూములు ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి తెచ్చుకోవటం అని అంటే అన్ని చోట్ల నుంచి అదే అక్కడుండే కార్మికులకో లేకపోతే ప్రజలకు ఏ సౌకర్యాలు ఎవరు, రైతులకు ఏ సౌకర్యాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు ఎవరు, వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు ఎవరు, వీళ్ళకి మాత్రం ఎదురొడ్డి ఎంత పడితే అంత ఇస్తున్నారు. అందుకని ప్రభుత్వ వైఖరి ఏమీ ప్రజలకు అనుకూలంగా లేదు. ఇప్పటికీ 40,000 కోట్ల వరకు అప్పు చేశారనేటువంటి గణాంకాలు చెబుతున్నాయి అమరావతి రాజధాని కోసం. మళ్ళీ అప్పుకి వెళ్లాల్సిందే తప్పదని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. ఇదే భూ సమీకరణ జరిగినప్పుడు గతంలో ఈ 29 గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి తీవ్రంగా వ్యతిరేకించారు. మేధా పాట్కర్ లాంటి మేధావులతో కలిసి ఆయన పర్యటించి కోర్టులకు వెళ్ళనివ్వండి, ఏదైనా రైతులకు అండగా ఉన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఎలా స్పందించే అవకాశం? ఆయన మించిన గనుడు ఆచంట మల్లనని ఒక సామెత ఉంది. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరావేశం, విప్లవకారుడు. అధికారంలో రాగానే అధికారానికి లొంగిపోవటం. ఇప్పుడు మోడీ చెబితే అదే ఆయనకు మంత్రం, చంద్రబాబు చుట్టూ చెబితే అదే మంత్రం. ఆ రోజు చెప్పిన మాటలు ఆయన రికార్డు ఉన్నాయి కదా. ఇప్పుడు సినిమాలో డైలాగులు చెప్పి ఒక సినిమాలో చెప్పే డైలాగ్ ఇంకో సినిమాలకు తేడా ఉండదు కదా. డైరెక్టర్లు రాసిస్తారు, వాళ్ళు చదువుతారు. అట్లాగే ఉంది వ్యవహారం తప్ప ఒక సీరియస్, సిన్సియర్, ప్రొఫెషనల్ పాలిటీషియన్ లాగా వ్యవహరించడం లేదు. ఆ రోజు ఏ మాటలు ఆయన చెప్పాడో దానికి కట్టుబడి ఈరోజు దాన్ని అమలు చేయాలి. కాకుండా అప్పుడొకటి చెప్పి ఇప్పుడొకటి చెబితే ప్రజలు మోసం చేయటం అవుతుంది. ప్రజల చెవులు ఎంతకాలం పూలు పెట్టి ఎలా మోసం చేస్తారనేది ప్రజలు తెలుసుకోవాలి. ఈ భూ సమీకరణ కావచ్చు, భూ సేకరణ కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, ఏది జరిగినా సిపిఎం పార్టీగా ఎటువంటి పోరాటాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది? రైతులకు ఎట్లా అండగలిగిస్తారు? మొదటి విషయం అంటే మేము అభివృద్ధికి కానీ, టెక్నాలజీ డెవలప్మెంట్కి కానీ, విస్తరణకు కానీ వ్యతిరేకం కాదు. పైగా దాన్ని చేయాలని కోరుకునేవాళ్ళం. అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో పోరాడించేది కమ్యూనిస్టులదే. ఈరోజు విశాఖ ఉక్కు కోసం పోరాడింది ఎవరు? నాగార్జున సాగర్ కోసం పోరాడింది ఎవరు? శ్రీశైలం కోసం పోరాడింది ఎవరు? ప్రభుత్వ రంగ సంస్థల కోసం పోరాడింది ఎవరు? ఈ రాష్ట్ర అభివృద్ధికి అందరికన్నా ముందు ఒక విజన్ని పెట్టిన సుందరయ్య. విశాలాంధ్ర ప్రజారాజ్యం పేరుతోటి ఒక విజన్ని పెట్టిన సుందరయ్య. అందుకని మాకన్నా మించి వాళ్ళకి ఏదో విజన్లు ఉన్నాయంటే అది అంత కార్పొరేట్ విజన్ తప్ప ప్రజా విజన్ కాదు. మాకుంది ప్రజా విజన్. అయితే కార్పొరేట్ల కోసం ప్రజల దగ్గర భూములు తీసుకోవటం, ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయటం, లేకపోతే అత్యాశ పెట్టేయటం. ఈరోజు రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాలు తీసుకొని అక్కడ ఏ పరిశ్రమలు పెట్టలేదు. ఇప్పుడు లేపాక్షిలో 8,000 ఎకరాలు ఎవరు పెట్టొద్దన్నారు పరిశ్రమలు. ప్రకాశం జిల్లాలో నిమ్స్ ఉంది, ఎవరు పెట్టొద్దన్నారు పరిశ్రమలు. కాకినాడలో SEZ ఉంది, ఎవరు 10,000 ఎకరాలు ఎవరు పెట్టొద్దన్నారు పరిశ్రమలు. కృష్ణపట్నం రేవు దగ్గర 6,000 ఎకరాలు ఉంది, ఎవరు పెట్టొద్దన్న పరిశ్రమలు. విశాఖలో 400 ఎకరాలు అదానికి ఇచ్చి అవి ఖాళీగా ఉన్నాయి. అదే అదానికి గూగుల్తో కలిపి మళ్ళీ 500 ఎకరాలు డేటా సెంటర్కి ఇస్తారా? ఈ రకంగా భూములు లాక్కోవటానికైనా అభివృద్ధి అంటే? వాటిని తాకట్టు పెట్టి బ్యాంకులు లోన్లు తీసుకుని బ్యాంకులు దివాళెత్తిస్తారా? ఈ రకమైన అభివృద్ధి వ్యూహం మన రాష్ట్రానికి తోడ్పడుతుంది. అందువల్ల మేము వ్యతిరేకిస్తున్నది ప్రజల సంపదని లాక్కొని కార్పొరేట్లకి పంచటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజల సంపదని వాళ్ళకి రాయితీల పేరుతోటి సబ్సిడీలు వాళ్ళకి ఇవ్వటాన్ని, ప్రజలకి భారాలు వేసి వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు గూగుల్ వచ్చి డేటా సెంటర్ పెడతామని మాకు అభ్యంతరం లేదు, L&T వచ్చి పెడతామని అభ్యంతరం లేదు, లేకపోతే ఇంకొక GMR వచ్చి పెడతామని మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజా సంపదను లూటీ చేస్తే మాత్రం ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేసి అక్కడల్లా మేము ఉంటాం.
ఏదైతే ప్రజా సంపదని లూటీ చేసి కార్పొరేటర్ల కంపెనీలకి కట్టబెట్టే విధానాన్ని అయితే తాము వ్యతిరేకిస్తున్నామని, ఇదే సందర్భంలో పెంచిలే హత్యపై కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని, ఇటువంటి వాటికి భయపడేదే లేదని నెల్లూరు జిల్లా బంద్కి 2వ తేదీన అయితే పిలుపునిచ్చామని అయితే శ్రీనివాసరావు గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.